అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ సాయి నక్షత్రమాలిక. షిరిడి సదనా శ్రీ సాయి సుందరవదన శుభదాయి జగత్కారణ జయ సాయి నీ స్మరణే ఎంతో హాయి. శిరమున వస్త్రము చుట్టితివి చినిగిన కఫిని తొడిగితివి పకీరువలె కనిపించితివి పరమాత్ముడవని పెంచితివి చాందు పటీల్ను పిలిచితివి అశ్వము జాడ తెలిపితివి మహల్స భక్తికి మురిసితివి సాయని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదిళ్లలో భిక్ష అడిగితివి పాపాలను పరిమార్చితివి బైజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నూనెగా మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపితివి నిందలు వేయుట మాన్పితివి ఊది వైద్యము చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి అల్లా నామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మతద్వేషాలను మాపితివి కుష్ఠరోగిని గాంచితివి ఆశ్రయమిచ్చి సాగితివి మానవ ధర్మం నేర్పితివి మహాత్మునిగా విలసిల్లితివి ధునిలో చేతిని పెట్టితివి కుమ్మరి బిడ్డను కాచితివి శ్యామామురనాలించితివి పాము విషము తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లి రాకను తెలిపితివి సర్వజ్ఞుడవని పెంచితివి లెండి వనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యము నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమతత్వమును చాటితివి దయామయుడవని పెంచితివి అందరిలోన ఒదిగితివి ఆకాశానికి దిగితివి దుష్ట జనాలిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మహల్స ఒడిలో కొరిగితిపా ప్రాణాలను విడనాడితివి 3 దినములకు లేచితివి మృత్యుంజయుడని పెంచితివి కాళ్ళకు గజ్జెలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధుర గలముతో పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును తెగడితివి నానావలిని పొగడితివి మానవ సేవ చేసితివి మహనీయుడవని పెంచితివి దాము భక్తిని మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగనుని కరుణించితివి గంగాయమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి నానా హృది కదిలించితివి దీక్షితుని పరీక్షించితివి గురుభక్తిని ఇలా చాటితివి చేతిని తెడ్డుగా త్రిప్పితివి కమ్మని వంటలు చేసితివి ఆర్తజనాలిని పిలిచితివి ఆకలి బాధను తీర్చితివి మతమును మార్చితే కసరితివి మతమే తండ్రిని తెలిపితివి సకల భూత దయ చూపితివి సాయి మాతగా అలరితివి హేమాదును దీవించితివి
నీదు చరిత రాయించితివి, పారాయణ చేయించితివి, పరితాపము నెడబాపితివి. లక్ష్మీబాయిని పిలిచితివి, 9 నాణెములిచ్చితివి, నవవిధ భక్తిని తెలిపితివి, ముక్తికి మార్గం చూపితివి. బూటి కలలోకొచ్చితివి, ఆలయమును కట్టించితివి, తాత్యా ప్రాణము నిలిపితివి, మహాసమాధి చెందితివి. సమాధి నుండి పలికితివి, హారతి నిమ్మని అడిగితివి, మురళీధరునిగా నిలిచితివి, కరుణామృతమును చిలికితివి. చెప్పినదేదో చేసితివి, చేసినదేదో చెప్పితివి, దాసకోటి మది దోచితివి, దశ దిశలా బాసిల్లితివి. సకల దేవతలు నీవెనయా, సకల శుభములను కూర్చుమయా, సతతము నిన్ను ధ్యానింతుమయా, సద్గురు మా హృది నిలువుమయా. సాయి నక్షత్రమాలిక, భవరోగాలకు మూలిక, పారాయణకిది తేలిక, ఫలమిచ్చుటలో ఏలిక. సాయిరామ సాయిరామ రామ రామ సాయిరామ, సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. శ్రీ సాయి నక్షత్రమాలికను పఠించడం వల్ల సాయిబాబా అనుగ్రహం, సంపద, మంచి విద్య, ఆత్మవిశ్వాసం, శత్రువుల నుండి రక్షణ మరియు కష్టాలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాయి నక్షత్రమాల మనస్సును ప్రశాంతంగా ఉంచి దైవంతో అనుసంధానిస్తూ జీవితంలో అడ్డంకులను తొలగించి సంతోషాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని భావిస్తారు. సాయి నక్షత్రమాల పఠించడం వల్ల కష్ట నివారణ జరుగుతుంది, సంపద మరియు విజయం కలుగుతుంది, విద్య, జ్ఞానం కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. సాయి నక్షత్రమాలలో సాయిబాబా 108 నామాలతో ఉంది. దీన్ని భక్తితో పఠించడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందుతారు అని ప్రగాఢ విశ్వాసం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.